మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సమరాన్ని. జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశ జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ sc.census.gov.in ద్వారా మీ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్వీయ గణన ద్వారా పొందిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని మే 1 నుండి 30 తేదీ మధ్య వచ్చే ఎన్యూమరేటర్లకు అందజేసి జన సంక్షేమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మా కుటుంబం యొక్క స్వీయ గణన పూర్తి చేశాను. ఈ బృహత్ కార్యంలో పాల్పంచుకోవడం నాకు గర్వకారణం. మీరు కూడా స్వీయ గణన చేసుకుంటారని నమ్ముతున్నాను. జై హింద్. డాక్టర్ గారు, నాకు శేఖరస్ఖలనం సమస్య ఉంది. దీనివల్ల మా సంసారంలో చాలా గొడవలు వస్తున్నాయి. మా ఆవిడికి తృప్తి అనిపించడం లేదట. నన్ను చీకొడుతోంది. రాత్రి అవుతోందంటే భయం వేస్తోంది. నా బ్రతుకు బాగుపడేదెలా? శీఘ్రస్ఖలనం సమస్య ప్రధానంగా సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్య. సెక్స్ ఎడ్యుకేషన్లో అసలు మనిషికి సెక్స్ కోరిక ఎలా కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఆ కలిగిన కోరికని ఏ రకంగా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి, ఆ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి, సెక్స్లో పాల్గొన్నప్పుడు ఏ రకంగా దాన్ని సరిగ్గా నియమాలు పాటించాలి, ఏ రకంగా సెక్స్ ఎంజాయ్ చేయాలి, ఏ రకంగా సుఖప్రాప్తి పొందాలి, ఆ సుఖప్రాప్తిలో ఉండేటి గొప్ప మజా ఏమిటి, ఇవన్నీ సెక్స్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు దొరుకుతుందండి. ఎవరికి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు అసలు. వాళ్ళు అనుకుంటారు ఏదో అమ్మాయితో ఈవెన్లో అంగం పెట్టేయడం, పట్పట్లాడించడం అయిపోయింది. ఇంతే అది తెలుసు, ఇంతే. అది కాదు. ఇది తెలియపోవడం వల్ల వచ్చిన నష్టం ఇది. అసలు మొట్టమొదటి మనిషికి కావాల్సింది డిజైర్, కోరిక కావాలి. కోరిక, ఆ కోరికని కంట్రోల్ చేసుకోవడానికి కావాలి. ముందు ఓ కోరిక కలిగింది కదా దానా భార్య దగ్గరికి సెక్స్ చేసేసి అయిపోయింది అనిపించుకుంటే ఒక నిమిషంలో వీడియో పడిపోతే పెళ్ళానికి చిరాకు పట్టుకేమవుతుంది, ఆమె మూడు రావడం టైం పడుతుంది, వీడికేమో అయిపోతుంది. ఇంకా ఎక్కడ అయిపోతున్నాడు, వాడికి అయిపోతుంది, వాడికి అప్పుడే మొదలవుతుంది. ఛీ, ఏం మగాడు నువ్వు, నాకు నువ్వు వద్దు పో అంటుంది. అయిపోయి 4 రోజులక నువ్వు ఒక మగాడవేనా కొద్దిగల అంటుంది. ఇంకంతే లోకైపోతాడు. ఎప్పుడైతే భార్యను సుఖపెట్టలేకపోతాడో, తన శీఘ్రస్ఖలనం బాధపడతాడో వెంటనే భార్యకి లోకైపోతాడు. ఇంకా అక్కడి నుంచి వీడియో యాంగ్జైటీ అవుతుంది. అమ్మ బాబోయ్, మావాడు నన్ను ఏం తిడుతుందో ఏమిటో, నన్ను ఏం లోకు చేసేస్తుంది ఏంటండి. ఇది ఇంకా యాంగ్జైటీ పెరుగుతుంది. అసలే శీఘ్రస్ఖలనం సమస్యకి యాంగ్జైటీ వాడు ఎలా నేను మెయింటైన్ చేయలేదా అనుకుంటుంటాడు. ఎప్పుడైతే మనసులో నేను సెక్స్ త్వరగా వీర్యం త్వరగా సెక్స్లో త్వరగా వీర్యం పడిపోతున్నామని యాంగ్జైటీ ఉన్నా, కంగారు ఉన్నా, గాభరా ఉన్నా, ఆందోళన పట్టుకొని పడిపోతుంది వీర్యం. మరి ఇక్కడ భార్య ఏమైనా మాట్లాడితే అసలు ఇంకా పడిపోతుంది. అంచేత దీనికి కావాల్సిన ముందు ఏంటి, మనసుని కంట్రోల్ చేసుకోవడం. కోరిక తీవ్రం అవ్వకుండా కంట్రోల్ చేసుకోవడం. కంట్రోల్ అనేది ముందు సెక్స్లో ఎక్కువ కావాలి. ఎలా అయితే పెళ్ళి కాకముందు వాళ్ళు కోరికని కంట్రోల్ చేసుకుని ఏ రకంగా అయితే వేసే దగ్గరికి వెళ్ళకుండా, ఎవరిని చేయకుండా, ఏ ఆడపిల్లని ఏమి చేయకుండా ఉండాలని చెప్పి ఆ కోరిక ఎలా కంట్రోల్ చేసుకుంటారో, ఆ తీవ్రతని ఎలా కంట్రోల్ చేసుకుంటారో, అదేవిధంగా పెళ్ళే కూడా భార్యతో ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొనేటప్పుడు ఆ కోరికని కంట్రోల్ చేసుకోవడం ఉండాలి.
అంతేగాని పెళ్ళి అయిపోయింది కదా ఇంకా నేను ఆ కంట్రోల్ నా కోరిక అనేది కాదు. ఎలా అయితే పెళ్లి కాకముందు కోరికని కంట్రోల్ చేసుకుని మనసును అదుపులో ఉంచుకుని ఏ రకంగా పాడు పనులు చేయకుండా ఎలా ఉంటాడో ఆ రకంగా పెళ్ళి కూడా మనసును కంట్రోల్ చేసుకుని ఆ కంట్రోల్ చేసుకోవడం మాత్రం కావాలి. ఆ కంట్రోల్ చేసుకోకపోయినట్లయితే వీర్యం పడిపోతుంది. వరుసగా 2-3 సార్లు పడిపోయామంటే భార్య అంటే నాకు సరిగ్గా 3 చెట్టేకి నీ పడిపోయింది, నాకు చలసింగా నా 3 తీరకుండా పడిపోయినా నాకు చిరాకుగా ఉంది, అసలు సెక్సే వద్దు, నేను 3 వద్దు నాకు అన్నాడు. అందుకేం కావాలి? కోరికను కంట్రోల్ చేసుకోవడం కావాలి. రెండోది ఏంటంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు ముందు ఫోర్ ప్లే కావాలి. ఎందుకంటే ఆమెకి 3 తెప్పించాలి ముందు. ఆడు 3 తెప్పించి వీడు ఎలా అయితే మామూలుగా మనసుని కంట్రోల్ చేసుకొని చెప్పాం కదా, అలాగే కంట్రోల్ పెట్టుకోవడం. ఆల్రెడీ పెళ్లి కాకముందు ఈ మనసు కంట్రోల్ పెట్టి చెప్తున్నాం కదా, కంట్రోల్ ఉండాలని చెప్తాం కదా, ఆరే ఇక్కడ కూడా భార్య పక్కనే ఉన్న మనసులో కోరికని కంట్రోల్ పెట్టుకుని నేర్చుకొని ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, అలాగే గట్టిగా హక్ చేసుకుని ఆడికి అంతా ఒళ్ళంతా ఆడికి స్పర్శ ద్వారా ఒక టచ్ ద్వారా ఆవిడలో కోరిక చెలరేగిట చేయడం, ఆవేశాన్ని కలిగించడం అన్నీ ఆడికి అంతా రెడీ అయిపోయాక షాట్ రెడీ అయిపోయాక అప్పుడు షూట్ చేయొచ్చు. ముందు షాట్ రెడీ చేయడం కోసం అంతా ముందు ప్రిపేర్ అవ్వాలంతా ప్రిపేర్ చేయాలి. దానికి ఆవిడ పోయి అక్కడ ఫోర్ ప్లేయర్ ఆవిడ కూడా ఈమెను కాస్త ప్రేరేపించుతుండాలి నిదానంగా. ఇతను మాత్రం చక్కగా మొత్తం అసలు దానికి షార్ట్ ప్రిపరేషన్ మొత్తం షూట్ చేయడం కోసం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేసి అప్పుడు నిదానంగా అంగప్రవేశం చేసి ప్రతి 2-3 స్ట్రోక్స్కి ఒకసారి 2-3 సెకండ్లు ఆపి నిండుగా గాలి తీసి వదలాలి. గాలి తీసి వదిలినట్లయితే ఆ తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ 2-3 షా ఇవ్వడం స్ట్రోక్స్, మళ్ళీ 2-3 నిమిషాలు 2-3 సెకండ్లు ఆపడం, నిండుగా గాలి పెట్టడం. అలా చేస్తుంటే ఆమెకు వచ్చిన 3 కొద్దిగా వెళుతుంది. డిజైర్, ఎరోజల్ అంటాం. ఎరోజల్ వచ్చిన తర్వాత ప్లాటోఫేజ్ అంటాం. అది అలా మెయింటైన్ అవ్వడం, ఆ మెయింటైన్ చేయాలి. వీడు మెయింటైన్ అవ్వాలి, వాళ్ళు మెయింటైన్ చేయాలి. అప్పుడంతా ఆవిడకి వచ్చాక ఆవిడేం చేస్తుంది, ఇక గట్టిగా పెట్టేసుకుంటుంది మొగాడిని. అంటే అర్థం ఏంటి, ఎరోజల్ చాలా ఫుల్గా వచ్చేసి నాకు కావాలి, నువ్వు చకచకచక ఈ స్ట్రోక్స్ ఇచ్చాయి, నాకు వీర్యం పొడి చేసేయి అని అది గట్టిగా పట్టుకుంటుంది. అంటే అర్థం ఏంటి, ఆవిడ ఫుల్ స్వింగ్లో ఉంది, ఫుల్గా ఉంది. ఉన్నప్పుడు అప్పుడు వీడు వీర్యస్ఖలనం ఏడు చేసుకోవాలి. తర్వాత ఆవిడ హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంది, హాయిగా ఉంటుంది. ఇదండి సెక్స్ యాక్ట్. ఎంతమందికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ తెలుసు? ఎంతమంది నేను ప్రాక్టీస్ చేస్తున్నారు చెప్పండి? చేయట్లేదు. అంచేది చేయాలండి. ఎలాగా? దీనికైతే మనం చెప్పాం, సెక్స్ లేకపోవడం, యాంగ్జైటీ, తర్వాత కొంతమంది మాత్రం పురుషాంగం చాలా సెన్సిటివ్గా ఉంటుంది, టచ్ అవ్వగానే వేరిపోయాడు. అలాంటి వాళ్ళు కొద్దిగా ఎనస్థెటిక్ ఆయింట్మెంట్, లిగ్నోకైన్ అని జైలోకైనా ఆయింట్మెంట్ కొద్దిగా రాసుకుంటే కొద్దిగా మొద్దుబారి త్వరగా ఎరోజల్ రాకుండా ఉంటుంది. అది దీనికి మాస్టర్స్ అండ్ జాన్సన్స్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ చెప్పారండి శీఘ్రస్ఖలనం నిరోధానికి. అది ఎవరికైతే శీఘ్రస్ఖలనం ఉంటుందో ఈ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి. చేస్తే చాలా వరకు చక్కగా కంట్రోల్ అవుతుంది. ఒక 6 వారాల్లోనే వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్కి వచ్చేస్తుంది. మగాడికి 6 వారాల్లోనే వచ్చేస్తుంది. సరిగ్గా చేసి సిన్సియర్గా చేస్తే రోజుకు ఒక పావు గంట 20 నిమిషాలు చేస్తారు, చేస్తే వస్తుంది. ఆ స్టాప్ స్టార్ట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అది చూడండి. అలాగే ఇక డాపాక్స్టిన్ అని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, 30 mg 60 mg. దీంట్లో 30 mgతో మొదలెట్టేది. సెక్స్లో పాల్గొనడానికి 2-3 గంటల ముందు ఒక బిళ్ళ 30 mg బిళ్ళ వేసుకునేది. రోజు పాల్గొనకపోయినా సరే రోజు ఒక బిళ్ళ వేసేవాళ్ళు. ఆ తీవ్రతను తగ్గిస్తుంది, సెన్సిటివిటీ తగ్గిస్తుంది, త్వరగా వీర్యం పడకుండా ఆపుతుంది. అంతే డాపాక్సిన్ 30 mg ట్యాబ్లెట్స్ 2-3 గంటల ముందు వేసుకోవచ్చు.
3 గంటల ముందు చేసినా పర్వాలేదు, 4 గంటల ముందు చేసినా పర్వాలేదు. దాని యాక్షన్ చాలాసేపు కొన్ని గంటలు ఉంటుంది. అంతే డాపాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఈ రకంగా చేసినట్లయితే దీనికి కౌన్సిలింగ్ అంతే డాపాక్సిన్ ట్యాబ్లెట్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా కావాలి. హౌ టు కంట్రోల్ మైండ్, దాని రూల్ కూడా చాలా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, డాపాక్సిన్ ట్యాబ్లెట్స్, కౌన్సిలింగ్ చేసినట్లయితే దాంట్లో చాలా వరకు ఈ సిగ్గర్స్ కన్నా సమస్య చాలామందిలో 80 to 90% కేసులో కంట్రోల్ అయిపోతుందండి. అంచేత అలా చేయండి, తప్పకుండా సిగ్గర్స్ అనేది భార్యతో గొడవ ఉన్నారుగా, గొడవలన్నీ పోయి చాలా హాయిగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.